డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పై బీజేపీ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లోకి మతాలను దేవులను చేర్చి రాజకీయం చేయడం ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే అని వారు మండిపడ్డారు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన రాజకీయ పార్టీలు మతం పేరుతో రాజకీయం చేయడం సరికాదన్నారు. మతం కులం పేరుతో రాజకీయం చేస్తే ప్రజలే వారికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీజేపీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మనవాద పార్టీలు వాళ్ళ జెండాలు వేరైనా ఒకటే ఎజెండాతోటి ముందుకొచ్చినాయి. భారతదేశంలో ఉన్న ప్రజలు అనేక రకాల అత్యాచారాలకు అన్యాయాలకు గురవుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు, మాకు ఉపాధి కావాలని అడుగుతున్నారు, మా అభివృద్ధి చూపమని అడుగుతున్నారు. కానీ నేడున్నటువంటి పాలకులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకు ఉపాధి చూపించకుండా, ఉద్యోగాలు చూపెట్టకుండా, వాళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడకుండా రాజకీయాలలోకి దేవుణ్ణి తీసుకురావడం, మతాన్ని తీసుకురావడం ద్వారా ప్రజల యొక్క చైతన్యాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఈ ప్రజల చైతన్యాన్ని డైవర్ట్ చేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం వల్ల ఈ దేశాన్ని మరొకసారి మల్టీనేషనల్ కంపెనీలకు దారాదత్తం చేయడం, దేశం యొక్క సంపదను ఇక్కడ ఉన్న అగ్రకుల సంపన్నులకు దోసిపెట్టడమే. వాళ్లకు దేవునిపై ఉన్నటువంటి భక్తి కన్నా రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా వాళ్ళు ఈరోజు చూసుకొని ఉన్నారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అధికారులను, ఆకునూరి మురళి సార్ లాంటి ఐఏఎస్ అధికారులను, అదేవిధంగా గంధం చంద్రుడు లాంటి అధికారులను టార్గెట్ చేసి వాళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజానికి ప్రజల యొక్క దృష్టిని మరల్చి ప్రజల పోరాటాలను నీరుగార్చడానికి, ప్రజల యొక్క చైతన్యాన్ని డైల్యూట్ చేయడానికి రాజకీయ పార్టీలు పన్నుతున్నటువంటి కుట్రలను ప్రజలు ఇంకెంత మాత్రం సహించబోరు. ఈ ప్రజలు చైతన్యవంతులై ఈ రాజకీయాలలో మతాన్ని జోడించి ప్రజలను డైవర్ట్ చేస్తున్నటువంటి రాజకీయవాదులను, అదేవిధంగా ఇతర సంఘాలను ప్రజలు త్వరలోనే పొందబెట్టేటువంటి ఒక సందర్భం, చైతన్యం ప్రజలలో తీసుకురావడానికి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గ్రామాన పర్యటించడానికి మేము కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. ఇంకేత మాత్రము రాజకీయాలలో దేవుళ్ళను కానీ మతాన్ని కానీ చొప్పించకుండా, మీకు దమ్ముంటే, మీ దగ్గర నిజాయితీ ఉంటే ప్రజలకు మీరు ఏం చేశారో, ప్రజల అభివృద్ధి కొరకు మీరు ఏం చేశారో చూపెట్టాల్సిందిగా మేము ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ గారిని, భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా మా బహుజన సమాజం యొక్క అభివృద్ధి కొరకు ఏం చేసింది ఇప్పటి వరకు, మీరు భారత రాజ్యాంగం నాశనం కావడానికి, మా రిజర్వేషన్లు రద్దు చేయడానికి, ప్రభుత్వం రంగంలో ఉన్న సంస్థలను ప్రైవేటైజ్ చేయడానికి మీరందరూ కృషి చేయడం లేదా, మీరందరూ మల్టీనేషనల్ కంపెనీలతోటి కుమ్మక్కు కాలేదా, దేశంలో ఉన్నటువంటి దోపిడీదారులతోటి కుమ్మక్కు కాలేదా అనే విషయాన్ని మీరు తేటతెల్లం చేసి ప్రజల్లో మధ్యలోకి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వాలకు. అదేవిధంగా ప్రజలను కూడా ఈ ప్రభుత్వం యొక్క భాగోతం తెలుసుకొని, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను తెలుసుకొని మన రాష్ట్రంలో ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకాలకు కూడా తెరదించాలని చెప్పి మేము ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.